నాశనం చేస్తానని దేవుడు ఒక ప్రకటన చేయమని యోనాను పంపించినప్పుడు మరి యోనా నినివే పట్టణం ప్రజల దగ్గరికి వెళ్ళాడు. యోనా పట్టణంలోకి వెళ్ళాడు. యోనా 40 దినాలు నినివే పట్టణం నాశనం అవుతుందని ఒక ప్రకటన చేసేటప్పుడు నినివే ప్రజలు చేసినప్పుడు నినివే ప్రజలు ఏం చేశారంట? దేవుని అందు విశ్వాసం ఉంచారు. ఉపవాస దినాన్ని వారు మొదలు పెట్టారు. దేనికోసము? మరి ఆ పట్టణాన్ని, ఆ ప్రజల్ని రక్షించడం కోసము 40 దినాలు వారు కూడా ప్రార్థన చేశారు. అయితే మరి ఆ ఊరి వారందరూ కూడా, ఉన్నవారు లేనివారు, మంత్రులు అందరూ కూడా, ఆ ఊరి రాజు కూడా అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని బూర్దులో కూర్చొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లు ఈ వాక్యంలో దేవుడు తెలియజేస్తున్నారు. అంతేకాదు నినివే ప్రజలందరూ కూడా ఎలా ప్రార్థన చేశారు? ఒకే మనసుతో హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేస్తే అందరి ప్రార్థన విన్న దేవుడు ఏం చేశాడంట? నినివే పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పిన దేవుడు, దేవుని హృదయం మారిపోయింది. చూసారా? మరి మన జీవితాలు కూడా అంతే. మన జీవితాలు ఏది జరగాలన్నా మనం ఏం చేయాలి? పశ్చాత్తాపంతో ప్రార్థన చేసే బిడ్డగా మనం ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఏ కార్యం కోసం మనం ప్రార్థిస్తున్నామో తప్పకుండా దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్పకుండా మన జీవితంలో దేవుడు ఇది జరగదు అనుకున్న వారి దగ్గర దేవుడు జరిగించి తీరుతాడు.